హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంగోలు దివ్య అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒంగోలులో ఎగ్జిబిషన్కి వచ్చేసాము. చూడండి, టికెట్ 100 రూపీస్ పర్ హెడ్. నేను, మా హస్బెండ్, మా బాబు వచ్చాము. సో పోయినసారి ఈ వీడియోలో పెట్టినట్టు దాంట్లో మేమేమైందంటే ఆ రోజు ఓపెన్ చేయడానికి ఓపెనింగ్ కొంచెం లేట్ అయింది. సో అంతవరకు మనం 10 దాకా మనం ఎక్కడ వెయిట్ చేస్తామని సో మేము వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ఈరోజు కుదరడం వల్ల వచ్చాము. ఈరోజు సండే. సో జనాలు అయితే చాలా విపరీతంగా ఉన్నారు. ఇంతమంది జనాలు, ఒంగోలు ఉన్న జనాలందరూ ఇక్కడే ఉన్నారేమో అని అనిపించింది నాకైతే మాత్రము. అసలు ఖాళీనే లేదండి, అసలు ఊపిరి కూడా ఆటలేదు. విపరీతంగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. అసలు అంతమంది గాలి ఆటలేదు. ఫస్ట్ అసలు చాలామంది వచ్చేసారు. కానీ చూడ్డానికి అయితే బాగుంది బయట నుంచి. మరి లోపల ఎలా ఉంటుంది ఏందనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఎంటర్ అయిపోయామండి లోపలికి. సో ఇక్కడైతే స్టార్టింగు పెద్ద కోడ్ అయితే ఉంది. సో చూడండి, అది బయటికి ఎలా ముక్కుతో పొడుస్తుంది, అటు ఇటు బాగా తిరుగుతుంది. అండ్ నిప్పు కూడా అంటారు దీన్ని, నాకు తెలిసినంత వరకు. అండ్ చూడండి, బయటకు ముక్కు పెట్టి కుడుతూ ఉంది అందరినీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పక్షులు ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి చిలుకలు. చాలా రకాల చిలుకలు ఉన్నాయండి ఇక్కడ. అసలు ఇన్ని రకాలు భలే ఉన్నాయి చూడ్డానికైతే. పిల్లలకైతే అసలు భలే ఎంజాయ్గా ఉంది. అండ్ పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే మనకి లైఫ్లో ఎంతో బిజీ లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఎవరి లైఫ్లో వాళ్ళు. కానీ మనకు ఇట్లాంటివి చూసినప్పుడు మన లైఫ్లో ఉండే బిజీ లైఫ్లో కొంచెం మనం రిలాక్స్ అయినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో నేను ఈ వీడియో 3 పార్ట్స్గా పెడతానండి. ఇది ఫస్ట్ పార్ట్. సో చూడండి, బర్డ్స్ అయితే ఎలా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మీరు కనుక మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒంగోలు దివ్య అఫీషియల్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను, నా వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ మీకు ప్రతి వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇవి కోళ్ళు చాలా రకాల కోళ్ళు ఉన్నాయి ఇక్కడైతే. మనం ఎప్పుడు చూసినా నార్మల్ కోళ్ళు, నాటుకోళ్ళు ఇవే చూస్తాం. కానీ ఇక్కడైతే విచిత్రమైనవి ఉన్నాయి. అసలు ఇన్ని రకాల కోళ్ళు ఉన్నాయని ఇక్కడికి వచ్చినాకే తెలిసింది నాకైతే. చాలా బాగుంది చూడడానికి అయితే, కలర్స్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా రకాల పక్షులు అయితే, అసలు ఎన్ని రకాల పక్షులన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు బాగా అనిపించింది పక్షులు మాత్రం చూడడానికి. అసలు పక్షులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి అండి మనకి, ఇట్లాగా చూడడం తప్ప ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పక్షులు అనేవి చాలా తక్కువ. పల్లెటూర్లు ఎక్కడో కొద్దిగా వినిపిస్తాయి, కానీ సిటీస్లో అయితే అస్సలు మనకి కంటికే కనిపించవు. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ పక్షులు బాగా పైన కొమ్ములాగా ఎంటుకలు వచ్చేసి భలే ఉన్నాయి ఈ చిలుకలు. మరి జుట్టు పెట్టలేదు అంటారంట, మరి నాకు తెలీదు. ఈ పక్షుల్ని భలే ఆడుకుంటున్నాయి అయితే. మా అబ్బాయి అయితే భలే నచ్చేసినాయి మా బాబుకి. చూడండి, వాటిని పిలుస్తున్నాడు. అవైతే అటు ఇటు ఎగురుతూ ఉన్నాయి. సో సండే అవడం వల్ల జనాలు అయితే విపరీతంగా వచ్చేసారండి ఇక్కడ. అసలు మరీ చాలా రష్గా ఉంది. చూడండి, అది చూడండి పక్షి ఎట్లా బయటకు వచ్చి చూస్తుందో. అండ్ ఇంకా ఇవి ఇంకో రకము, ఇప్పుడు దాకా చూసిన ఒక ఎత్తు అయితే ఇవి ఇంకో రకమైన చిలుకలండి. భలే ఉన్నాయి చిలుకలు అయితే. ఎన్నో రకాల చిలుకలు అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. బ్లూ కలర్ అయితే భలే ఉన్నాయి. బ్లూబెర్రీ కలర్లో చాలా ఉన్నాయి, బాగా అనిపించినాయి. అండ్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు చిలుకలు. మన లైఫ్లో మనం ఇన్ని చిలకలు, ఇన్ని కలర్లు చూసుండవేమో, ఓన్లీ ఫొటోస్లో చూడగానే. నేనైతే రియల్గా ఇప్పుడే చూస్తున్నాను. ఏదో గ్రీన్ కలర్ నార్మల్గా అయితే మనము చూస్తాం, కానీ రియల్గా అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. అండ్ ఇవి వచ్చేసరికి ఉడుములండి, 3-4 ఉన్నాయి. బాగా నిద్రపోతున్నాయి. చూడండి, అవి అస్సలు కలట్లేదు. కొంతమంది అయితే కదిలియడానికి ట్రై చేశారు, కానీ అవి అస్సలు లెగవట్లేదు. మాత్రం పడుకొనే ఉన్నాయి. సో మా బాబు అయితే వాడిని పిలుస్తున్నాడు. అవి అయితే అస్సలు ఇవ్వట్లేదు అండి. ఇదేదో కోడ్ అండి, ఇది కూడా కోడే. సో బాగా పెద్దగా ఉన్నాయి ఇవి కోడ్లు. ఫుల్ వైట్ కలర్లో ఉందండి. చూడండి, బాగా దిట్టంగా ఉంది కోడి. అండ్ ఇదేనండి ఇక్కడ ఉన్న వాటిలో హైలైట్. నాకు నచ్చింది ఇదేనండి, చిన్న కోతిపిల్ల అండి.
అసలు అది ఫస్ట్ కోతని నాకు అసలు తెలీదు. అందరూ అక్కడ మాట్లాడుతుంటే అప్పుడు విన్నాను. చిన్న కోతి పిల్ల అండి, భలే క్యూట్గా ఉంది. అసలు భలే అల్లరి చేస్తుంది, అది అటు ఇటు తిరుగుతా. అసలు భలే క్యూట్గా అనిపించింది నాకు. చూడండి అసలు భలే ఉంది. అయితే చిన్నది, మన చెయ్యి అంతే ఉంది. అసలు ఇలాంటివి అయితే మనం ఇట్లాంటి ప్లేస్లోనే చూడగలుగుతామేమో, రియల్గా అయితే ఎవరు చూడలేరు కదా. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అది ఎగురుతా అటు ఇటు ఎగురుతా ఉందండి. సో చూడండి ఎట్లా వస్తుందో, అటు ఇటు అటు ఇటు. భలే క్యూట్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ర్యాబిట్స్ అండి, కుందేళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి కుందేళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ హైలైట్ అంటే ఇదేనండి, పాముల్ని ఎప్పుడు చూసినా చాలా భయం అండి. కానీ ఇక్కడైతే వాటిని పట్టుకొని ఆడేస్తున్నారు. అసలు వైట్ కలర్ది అసలు సూపర్గా ఉంది. వాటిని చేతి మీద వేసేసుకొని వాళ్ళు భయం లేకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు భలే భయం లేకుండా దానితో ఆడుకుంటున్నారు. నాకైతే చాలా భయం వేసింది, కానీ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు పాముల దగ్గర నుంచి చూడడం కదా, సో ఇట్లా చూడడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంకా బర్డ్స్ అండి. ఇది చూడండి చాలా బాగా అనిపించింది నాకు. ఉన్న పక్షుల్లో నాకు బాగా నచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇవి వచ్చేసరికి గిన్నె కోళ్ళు అండి. ఇవి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాము. గిన్నె కోళ్ళు నార్మల్గా పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ ఆ రెండు అయితే నాకు బాగా నచ్చినాయి అండి. ఫస్ట్ వచ్చేసరికి చిన్న కోతిపిల్ల అండ్ పాము అండి. అది మనకి మనం మనీ పే చేసిన అవసరం లేదు. ఫస్ట్ మనం 100 రూపీస్ పే చేస్తే చాలు పర్ హెడ్, మనం ఎంట్రీకి మాత్రము. ఇంకా అన్నీ మనం ఫ్రీగానే చూడొచ్చు ఇక్కడ, మనకు మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎగ్జిబిషన్లో ఇవన్నీ ఎక్కాలనుకుంటే తప్ప మిగతా అంతా చూసేవి మాత్రం మనం ఫ్రీగానే చూడొచ్చు. సో చాలా వర్తబుల్ అనిపించింది నాకు నిజంగా. 100 రూపీస్ మనము ఇన్ని చూడడం అంటే అది చాలా గ్రేట్ అండి, నాకు బాగా అనిపించింది. సో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ చూడండి కోళ్ళు, ఇది ఇంకో రకమైన కోళ్ళు. ఇవన్నీ చాలా కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయి, మళ్ళీ చిలకల్లో చాలా రకాలు ఉన్నాయి. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి బాతులు అండి, బాతులు కూడా పెట్టారు ఇక్కడ. సో ఈ ఏరియా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మళ్ళీ ఒకసారి వచ్చాము ఈ కోడి దగ్గరికి. లాస్ట్లో వెళ్తే ఒకసారి మరీ దానికి సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చేసాము. సో బాగా అనిపించింది. సో మొత్తానికైతే జంతువులు ఉన్న ఏరియా మాత్రం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో కలుద్దాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒంగోలు దివ్య అఫీషియల్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.